నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. దేవుని స్తోత్రం. కూడొచ్చిన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక వందనాలు. నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే దేవుడు నిజంగా సజీవ లెక్కలు ఇచ్చామని ఉన్నామంటే దేవుడు ఇచ్చిన వరమే. నేను పుట్టుకతోనే నిజంగా హిందూ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను. మా మమ్మీకి మేము ముగ్గురం. అప్పుడే చిన్నప్పుడే మా డాడీకి బాగాలేపడం వల్ల మా తమ్ముడు 1 year ఇలా వదిలేశారనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. అక్కడే పెరిగి తర్వాత నేను హాస్టల్లో పెరిగాను. అయితే నా లైఫ్ మా పిల్లలకు ఉండకూడదని చెప్పేసి నేను పెద్ద పాప ఫస్ట్ ట్విన్స్ పుట్టేటప్పుడు నేను నమ్ముకున్నాను అనమాట దేవుణ్ణి. అయితే మోసే గురించి ఫస్ట్ డే తెలుసుకునేటప్పుడు నేను అప్పుడు దేవుణ్ణి ఒకటే ప్రార్థించేదాన్ని, మా పెద్ద పాప ఉన్నంత వరకు నన్ను సజీవ లెక్కలు ఉంచు తండ్రి అనేసి. ఎందుకంటే ఆడపిల్ల సమాజంలో పెరగడం చాలా కష్టం. ఎందుకంటే నేను ఎన్నో దురుకులు ఎదుర్కొంటూ వచ్చానమాట. చిన్న వయసులో నుంచి చాలా కష్టపడ్డా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. చిన్నప్పుడు కష్టంతో పోల్చుకుంటే ఇప్పుడు పాప పుట్టిన తర్వాత ఈ శ్రమ చాలా చిన్నదిగా కనిపించింది అనమాట నాకు. అది మోస గురించి తెలుసుకున్న తర్వాత నేనేమైతే అనుకున్నా, వాళ్ళ తల్లి ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచి వాటర్లో విడిచిపెడుతుందో అలాగే దేవుడు నాకు నేనున్నా లేకపోయినా సరే పిల్లల దేవుడికి హస్తాన్ని కబ్జింపిస్తే దేవుడి చిత్తం వాళ్ళ పట్ల నెరవేరుస్తాడు. మనము ఏంటంటే అయ్యో నేను పిల్లలు ఒక పొజిషన్లో రావాలి అంటే నేనే చేయాలి కాదు, దేవుడి చిత్తం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. నా జీవితంలో దేవుడి చిత్తం ఎలాగుందో అలాగే జరిగింది. కాబట్టి తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే దేవుడు మనం ఎలాగుండాలో అన్నీ కూడా దేవుడి చిత్త ప్రకారం రాసి పెట్టున్నాడు. కాబట్టి మన ప్రయత్నం మన ప్లాన్స్ అవన్నీ వ్యర్థం. కాబట్టి మోసే గురించి దేవుడు ఎక్కడైతే దేవుడు అక్కడ ఉండాలి జరగాలని దేవుడి చిత్తం మోసే జీవితంలో జరిగిందో అలాగే మన పిల్లల పట్ల కూడా అయ్యో నేను ఇలా ప్లాన్స్ ఇలా చదువుకు ఇలా జాబ్ చేయాలి అన్నీ వెనకేసుకుంటాం అన్నమాట. అలా కాకుండా దేవుడి భారం వేసి వదిలిస్తే దేవుడే చూసుకుంటాడు అన్నట్లుగా ఆ పాయింట్ మోసే ద్వారా దేవుడు నాకు నేర్పించిన. మళ్ళీ జక్కే ద్వారా కూడా నేనే రక్షించబడ్డాను, నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను, నేనే అది నేను అనేది 0 అన్నమాట. దేవుడు తండ్రి ఆకర్షిస్తే కానీ మనం దేవుడికి వద్దకు రాలేదు. యోహాను సువార్తలో ఉంటుంది 44లో. కాబట్టి దేవుడు ఫస్ట్ దృష్టి నా మీద పడింది కాబట్టి మీ ముద్దుని నేను ఇక్కడ ఉన్నాను, రక్షణ పొందుకున్నాను, దేవుల్లో నడిపించగలుగుతున్నాను అన్నమాట. ఈ 2 పాయింట్లు జక్కే ద్వారా మోసే ద్వారా దేవుని తెలుసుకున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ సల్మా.